హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఎంత సంపాదించినా ఎంత శ్రమించినా ఐశ్వర్యం నిలవడం లేదు అనిపిస్తుందా? పటాస్ వేసినట్టు డబ్బు వచ్చిపోతుంది అనిపిస్తుందా? అయితే ఇది కేవలం జీవనశైలి సమస్య కాదు, ఇది దైవానుగ్రహం లోపించిన సంకేతం. లక్ష్మీదేవి వేదాల్లో చంచల అని పిలువబడింది. అంటే ఒక చోట నిలబడదు, కానీ ఒక కుటుంబం ఆమెకు ప్రీతికరంగా మారితే ఆమె ఆ ఇంట్లో ఎప్పటికీ వశం చేస్తుంది. అదే లక్ష్మీదేవి స్థిరత్వం. ఇంట్లో దేవుడిని అవమానించడం, పాపములు చేయడం, దాన ధర్మం లేకపోవడం వంటివి లక్ష్మీదేవిని దూరం చేస్తాయి. రోజు గోడల మధ్య దేవుని పేరు లేకపోతే ఆ గోడల మధ్య దానం ఉండదు. ఉదయాన్నే నిద్ర లేవకపోవడం, వంటగదిలో అపవిత్రంగా ఉండటం, గౌరవంతో దేవుడికి నమస్కారం చేయకపోవడం, దానం చేయకపోవడం వల్లే. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపారాధన చెయ్యాలి. లక్ష్మీదేవి కుంకుమార్చన, పుష్పార్చన చెయ్యాలి. ముఖ్యంగా ఈ మంత్రం జపం చెయ్యండి. ఓం శ్రీ హ్రీం క్లీం మహాలక్ష్మి నమః. రోజుకి 108 సార్లు ఇంట్లో దీపారాధన చేస్తుండటం, పిల్లలు కూడా తోడుగా జపం చేయడం. అన్నదానం ధనమునకు మూలం. భగవద్గీత చెబుతుంది, అన్నదానం పరమం దానం. అంటే అన్నదానాన్ని మించిన దానం లేదు. ఎవరికైనా చిన్న పిండి వంటను ఇవ్వడం ద్వారా మన కార్మిక్ బ్యాలెన్స్ పాజిటివ్ అవుతుంది. పేదవారికి అన్నదానం చేయడం, లక్ష్మీదేవి ప్రసన్నంగా చిరునవ్వుతో చూడటం. నిజమైన సంపద ఏమిటి అంటే ఇంట్లో ప్రేమ ఉండాలి, మనసులో దేవుడు ఉండాలి, మాటల్లో శాంతి ఉండాలి. ఇవే లక్ష్మీదేవిని ఆకర్షించే మంత్రాలు. నిజమైన సంపద మన కుటుంబం ఆనందం, మన ఆరోగ్యం, మన ధైర్యం. దేవుడిచ్చే మెసేజ్, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించాలని కోరుకుంటే మన హృదయంలో మొదట భక్తిని ఆహ్వానించాలి. ఇంట్లో గోవింద్ అనే పేరు ప్రతిధ్వనిస్తే గోపిక సంపద కూడా ఆ ఇంటికి వస్తుంది. ధనం రావాలంటే ధర్మాన్ని రప్పించండి. మనం ధర్మంగా ఉంటే లక్ష్మీదేవి మన వెంటే ఉంటుంది.